రికార్డులు బద్దలవుతున్నాయి. కొత్త రికార్డ్స్ నమోదవుతున్నాయి. క్రికెట్లో అనుకుంటున్నారా? ఆ ఫీవర్ అయిపోయింది. ఇప్పుడు ఎండల ఫీవర్. రోజు రోజుకు హీటెక్కిపోతున్నాడు సూర్యుడు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా టెంపరేచర్స్ బ్లాస్ట్ అవుతున్నాయి. మండిపోతున్న ఎండలపై V6 స్పాట్లైట్. నలభై డిగ్రీల మార్క్ ఎప్పుడో దాటిపోయింది. ఇప్పుడు 42, 43 డిగ్రీలకు వచ్చేసింది. ఎండలు మండిపోతున్నాయి. బాడీ ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరవుతోంది. ముందు ముందు వడగాలులు, వేడిగాలులు కూడా పెరిగే అవకాశం ఉంది. కరెంటు వినియోగం పెరిగిపోయింది. ముందు ముందు మరింత పెరిగే అవకాశం ఉందంటోంది వాతావరణ శాఖ. మండే ఎండలపై పార్లమెంట్లోనూ చర్చ జరిగిందంటే సీజన్ ఎంత హీటెక్కిందో అర్థం చేసుకోవచ్చు. రోడ్లపై ట్రాఫిక్ తగ్గిపోయింది. 10 దాటితే జనం బయటకొచ్చేందుకే భయపడిపోతున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఉష్ణోగ్రతలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రాష్ట్రంలో ఆదిలాబాద్, మహబూబ్ నగర్, రామగుండం, వరంగల్, అంతో ఇంతో చల్లగా ఉండే హైదరాబాద్ పై కూడా భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. సిటీలోనూ రికార్డ్ టెంపరేచర్స్ రికార్డవుతున్నాయి. అటు ఆంధ్రప్రదేశ్లోనూ రాయలసీమ జిల్లాలతో పాటు మరికొన్ని జిల్లాల్లో నిప్పులు చిమ్ముతున్నాడు సూర్యుడు. 40 డిగ్రీల మార్క్ ఎప్పుడో దాటిపోయింది. కొన్ని చోట్ల 42, 43 డిగ్రీల సెంటీగ్రేడ్స్ నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 0.60 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు పెరిగాయని IMD నివేదిక ఇచ్చింది. 110 ఏళ్లలో ఇదే హైయెస్ట్ అని తెలిపింది. హీట్ వేవ్ కూడా పెరిగిపోయిందని తెలిపింది ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్. 30 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా వడగాలులు వీస్తున్నాయని పార్లమెంట్కిచ్చిన నివేదికలో తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతల పెరుగుదలపై నివేదికలు తయారవుతున్నాయి. సముద్ర ఉపరితలం ఉష్ణోగ్రతలతో సమానంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయంటోంది IMD. నుంచి 2012 మధ్య ఉష్ణోగ్రతల పెరుగుదలతో పోలిస్తే గత 3 ఏళ్లలో పెరుగుదల చాలా ఎక్కువ అని తేల్చింది. రాజస్థాన్ థార్ ఎడారి నుంచి ఉత్తర పశ్చిమ గాలుల తీవ్రత వడగాలులకు కారణమంటున్నారు వాతావరణ నిపుణులు. వడగాలుల తీవ్రతతో ముఖ్యంగా మహారాష్ట్రలో ఎండల తీవ్రత భారీగా పెరిగిందంటున్నారు ఎక్స్పర్ట్స్. ముంబై, విదర్భ, సెంట్రల్ మహారాష్ట్రపై పెను ప్రభావం తప్పదంటున్నారు. గత 2 రోజుల్లో ఈ ప్రాంతాల్లో 3 నుంచి 4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగాయంటున్నారు. ఇక సౌత్ ఇండియాలో అత్యధికంగా మన రాష్ట్రంలోనే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని తెలిపింది భారత వాతావరణ శాఖ. ఆదిలాబాద్ లో అత్యధికంగా 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మహబూబ్ నగర్, మెదక్ జిల్లాల్లో రోజు 40 డిగ్రీలకు మించే టెంపరేచర్ రికార్డవుతోంది. ఏపీలో కర్నూల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయని తెలిపింది. ఇక కర్ణాటకలోని బళ్ళారి, కల్బుర్గి, విజయపురి, రాయచూర్, గదగ్, చిత్రదుర్గ జిల్లాల్లోనూ 40 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని తెలిపింది. ఇటు తమిళనాడులోని సాలెం, వెల్లోరో, ధర్మపురి లాంటి ప్రాంతాల్లో 40 డిగ్రీలకు మించి టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. కేరళలోని పాలక్కాడ్, వెల్లనికరా లాంటి ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాబోయే 5 రోజుల్లో దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత పెరుగుతుందని విశ్లేషించింది IMD. ఇప్పటికే దేశంలోని వివిధ ప్రాంతాల్లో 8 మంది ఎండలకు బలయ్యారని రిపోర్టిచ్చింది. ముందు మరింత తీవ్రంగా ఉండే ప్రమాదముందని ప్రభుత్వం ముందు జాగ్రత్తలు తీసుకుని జనాన్ని చైతన్యం చేయాలని సూచించింది. మండిపోతున్నాయి. ముందు ముందు వడగాల్పులు విజృంభించే అవకాశం ఉంది. హీట్ వేవ్ రాష్ట్రంలో సాధారణం కంటే 47% అధికంగా వీచే అవకాశం ఉందంటున్నారు. ఈ ఏడాది యావరేజ్గా 40 రోజులు వేడిగాలులు విపరీతంగా వీచే అవకాశం ఉందంది వాతావరణ శాఖ. ఇంతకీ అధిక ఉష్ణోగ్రతలకు కారణమేంటి? రికార్డు ఉష్ణోగ్రతలు నమోదైతే పరిస్థితి ఏంటి?
వేసవి మరింత వేడి పుట్టించబోతోంది. సూర్యప్రతాపం అల్లాడించబోతోంది. మండే ఎండలు జనం మాడ పగలగొట్టేయడం ఖాయమంటున్నారు వాతావరణ నిపుణులు. రోహిణి కార్తెలో ఉండే పరిస్థితులు ఈ వేసవి కాలమంతా కనిపిస్తాయంటున్నారు. మాడు పగిలిపోతోంది. జనవరి నుంచే సుర్రుమణిపిచ్చుడు షురూ చేసిండు సూర్యుడు. ఇప్పటికే రికార్డు టెంపరేచర్స్ తో టెంపర్ లేపుతున్నాడు. ఫిబ్రవరిలో సమ్మర్ స్ట్రోక్ రైజ్ అయింది. మార్చి అయిపోయేలోపే తన పవర్ ఏంటో చూపించాడు. ఏప్రిల్, మే ఇంకా 2 నెలలు. ఇప్పటికే సమ్మర్ స్ట్రోక్ ఈ రేంజ్ లో ఉంటే ముందు ముందు ఇంకెంత భయంకరంగా ఉంటుందోనని హడలిపోతున్నారు జనం. మార్చి, ఏప్రిల్, మే నెలల్లోనూ ఈసారి నిప్పుల కొలిమిలా ఎండలు మండనున్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. కోర్ హీట్ వేవ్ జోన్ లో సాధారణం కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అంచనా. ఐఎండీ అంచనా ప్రకారం కోర్ హీట్ వేవ్ జోన్ కవర్ అయ్యే రాజస్థాన్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయని తెలిపింది. పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, హర్యానా, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోనూ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చంటున్నారు. గతేడాది రాజస్థాన్లో అత్యధికంగా 51 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నుంచి చూస్తే 2016లోనే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆ ఏడాది రాజస్థాన్లోని ఫలోడిలో 51 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. దేశంలోని ఎప్పుడూ ఈ స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు కాలేదు. గత ఏడాది విపరీత వాతావరణ పరిస్థితుల కారణంగా 1600 మంది చనిపోయారని అంచనా. అందులో అధిక ఉష్ణోగ్రతల కారణంగా 700 మంది మరణించారు. ఇందులో ఒక్క ఏపీ, తెలంగాణలోనే 400 మంది మరణించారు. ఇది అధికారిక లెక్క. అనధికారికంగా ఇంకా ఎక్కువే. విజృంభించే వడగాలులు, వేడి వాతావరణం ఆగమాగం చేయనున్నాయి. మొత్తంగా ఈ ఎండాకాలంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవనున్నాయి. గ్లోబల్ వార్మింగ్, లెస్ గ్రీనరీ అధిక ఉష్ణోగ్రతలకు కారణమంటున్నారు. ఇక మన రాష్ట్రం విషయానికొస్తే ఈసారి వడగాలులు సాధారణం కన్నా 47% ఎక్కువగా వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గతేడాది కన్నా ఎక్కువ రోజులు ఈ పరిస్థితి కొనసాగే అవకాశం ఉందంటున్నారు. 1981, 2010 మధ్య 30 ఏళ్ల సగటు ఉష్ణోగ్రతతో పోలిస్తే ఈసారి 1 డిగ్రీ అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది వాతావరణ శాఖ. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో 90 రోజుల సరాసరి సాధారణ ఉష్ణోగ్రతల కన్నా 1 డిగ్రీ ఎక్కువ రికార్డ్ అవ్వొచ్చని అంచనా వేస్తున్నారు. నిజానికి మార్చ్, ఏప్రిల్, మే నెలల్లో సాధారణంగా 42 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ వరకు ఎండలు నమోదు కావాలి. అయితే ఈసారి మాత్రం 45 నుంచి 48 డిగ్రీల వరకు పెరగొచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ఎల్నినో ప్రస్తుతానికి న్యూట్రల్ గా ఉందని, రాబోయే రోజుల్లో అది ఏ స్థితికి వస్తుందో చూడాలంటున్నారు. ఎల్నినో కూడా విశ్వరూపం చూపిస్తే ఎండలు ఇంకా మండుతాయని విశ్లేషిస్తున్నారు. గత 2 ఏళ్లుగా రుతుపవనాలను బలహీనం చేసిన ఎల్నినో ఈ ఏడాది కూడా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. ప్రస్తుతం అంచనాల ప్రకారం ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ఎల్నినో ప్రభావం ఉంటుందని అంచనా. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని వెదర్ మోడల్స్ ని పరిశీలించినా ఇదే విషయాన్ని సూచిస్తున్నాయంటున్నారు. ఎల్నినో ఎఫెక్ట్ పై పూర్తి సమాచారం రావడానికి మరో నెలన్నర పట్టొచ్చంటున్నారు. ఎండలు భయపెడతాయి. హీట్ వేవ్ చికాకు పెడుతుంది. ఉక్కపోత ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. కానీ కొన్ని జాగ్రత్తలు కాస్త అలర్ట్గా ఉంటే వడదెబ్బ ప్రభావం నుంచి తప్పించుకోవచ్చు. ఎండాకాలంలో తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలపై హ్యావ్ ఎ లుక్. సమ్మర్ సీజన్లో శరీరం త్వరగా డీహైడ్రేషన్కు గురవుతుంది. ముఖం పేలవంగా మారుతుంది. రకరకాల చర్మ సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా వేసవిలో వేడి శాతం శరీరం మీద వివిధ రకాలుగా ప్రభావం చూపుతుంది. మొటిమలు, స్కిన్ ర్యాషెస్, సన్ టాన్, నీటి బొడిపెలు, చెమట పొక్కులు వస్తూ ఉంటాయి. వీటన్నింటికీ చెక్ పెట్టాలంటే వేసవి వేడిని బీట్ చేయాల్సిందే. సమ్మర్ హీట్ను బీట్ చేయడానికి చాలా మార్గాలున్నాయి. వేసవిలో శరీరానికి కావలసినంత శక్తి అవసరం. ఉల్లిపాయ, క్యారెట్, బీన్స్, వెల్లుల్లి లాంటివి
ఎండలో నుంచి ఇంట్లోకి రాగానే తినాలి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్స్ ఎండతో వచ్చే చర్మ వ్యాధుల నుంచి రక్షిస్తాయి. వేసవిలో కూరగాయలతో రకరకాల సలాడ్స్ తయారు చేసుకోవచ్చు. గ్రిల్డ్ వెజిటబుల్ పాస్తా, నూడిల్స్, గ్రిల్డ్ వెజిటబుల్ పనీర్ సలాడ్స్ లాంటివి ట్రై చేయొచ్చు. దోసకాయ లాంటి వాటితో చేసిన సూప్ని భోజనానికి ముందు తీసుకోవటం వల్ల ఆకలి పెరుగుతుంది. అలాగే మొక్కజొన్నలు, మొలకెత్తిన పెసలు, శనగలు, కూర ముక్కలు లాంటి వాటిని కలిపి తీసుకుంటే మంచిది. బీన్స్ అండ్ స్ప్రౌట్ సలాడ్. కొన్ని రకాల బీన్స్ ని, స్ప్రౌట్స్ ని తరిగిన కూర ముక్కలు, పండ్ల ముక్కలతో కలిపి తీసుకుంటే కాల్షియం, ప్రోటీన్లు ఎక్కువ శాతంలో అందుతాయి. వెజిటబుల్ చీజ్ సలాడ్స్ తక్కువ క్యాలరీలున్న చీజ్ను తరిగిన కూరలతో కలపటం వల్ల కాల్షియం, ప్రోటీన్ల పరిమాణాన్ని పెంచొచ్చు. కొవ్వు తక్కువగా ఉండే లిక్విడ్స్ తాగాలి. వేసవిలో ఆకలి వేసినప్పుడు రకరకాల పండ్లు, బెర్రీలు, పుచ్చకాయ లాంటి వాటిని తింటూ ఉండాలి. ఆకుపచ్చని కూరలు, టొమాటోలు, బఠానీ వంటివి తీసుకోవటం వల్ల పోషక పదార్థాలు శరీరానికి అందుతాయి. దాంతో శరీరం కోల్పోయే శక్తి వస్తుంది. టెంపరేచర్స్ అనేది రోజు రోజుగా ఇంకా ఎక్కువగా పెరుగుతుంది కాబట్టి బెటర్ ప్రాపర్గా బాడీని రీహైడ్రేట్ చేసుకోండి. మంచిగా ఫ్రూట్స్ అన్ని వెజిటబుల్ జ్యూసెస్ తీసుకోవచ్చు, ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోవచ్చు. ఇది కాకుండా కూడా వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ కూడా కొంచెం ఎర్లీ మార్నింగ్ కొంచెం ఎర్లీ రైజ్ ఉంటే వేకప్ ఉంటే బెటర్ ఉంటుంది. వేసవిలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే రోగాలు, సమస్యల నుంచి ఈజీగా బయటపడే అవకాశం ఉంటుందంటున్నారు డాక్టర్స్. ఇంట్లో వాతావరణం చల్లగా ఉండేలా చూసుకోవాలి. ఎండలోకి వెళ్లటానికి ముందుగానే సన్ స్క్రీన్ లోషన్ ని చర్మానికి అప్లై చేసుకోవాలి. సీజన్ కంప్లీట్ అయ్యే వరకు కూల్ డ్రింక్స్ ని వీలైనంత వరకు పక్కన పెట్టి నీళ్లు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ, సలాడ్స్ లాంటివి తీసుకోవడం మంచిది. రోజు 4 లీటర్లకు తగ్గకుండా మంచినీళ్లు తాగాలంటున్నారు డాక్టర్స్. వదులుగా ఉండే కాటన్ దుస్తులేసుకుంటే తేమ చేరకుండా ఉంటుంది. ఎండలో బయటకెళ్లాల్సి వస్తే గొడుగు, హెల్మెట్ పెట్టుకుంటే మంచిది. ఆహారంలో తగినంత ఉప్పుండేలా చూసుకోవాలి. ముఖ్యంగా చిన్నపిల్లల్ని ఎండలో బయటకు తీసుకెళ్లేటప్పుడు కళ్లకు అద్దాలు, తలపై టోపీ తప్పనిసరిగా ఉండేలా జాగ్రత్తలు పాటించాలి. ఇప్పటికే చాలా చోట్ల సాధారణం కన్నా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండల్ని చూసి భయపడి టెన్షన్ పడే కన్నా సీజన్ పూర్తయ్యేదాకా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దృష్టి పెట్టడం బెటర్. ఇది V6 స్పాట్లైట్.